పుడితే గొప్పోడింట్లో కుక్కలాయినా బతకాలి అంటారు అనుభవజ్ఞులు. అలా ఎందుకు బతకాలో, అక్కడి కుక్కగారికున్న ప్రివిలేజెస్ ఏమిటో, దాని ప్రాణం ఎంత ఖరీదైందో తెలిస్తే మన ప్రాణాలు ఆగిపోతాయి. అలా ఉంటాయి కొన్ని జీవన వాస్తవాలు. ఇప్పుడు డైరెక్ట్గా కథలోకి వెళ్ళిపోదాం. ఆ కుక్క పేరు వాఫెల్. దాని గుండెలో ఏదో సమస్య ఉంది. సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆ సర్జరీ కోసం ఏకంగా విదేశాల నుంచి ప్రముఖ వైద్యుడొకరు ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది. ముంబైలోని జూహూలో ఉండే రాణి రాజ్ వంకావాలా ఇంట్లోని పెంపుడు కుక్క పేరు వాఫెల్. దానికి తలెత్తిన గుండె సమస్యను సరిచేసేందుకు జర్మనీకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ మాథియాస్ ఫ్రాంక్ ముంబైకి వచ్చారు. నిజానికి జర్మనీకే ఆ కుక్కని తీసుకెళ్దామనుకున్నారట. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో రిస్క్ ఎందుకని ఆలోచించి ఆ వైద్యుణ్ణి రప్పించారు. అంధేరిలోని డాక్టర్ మర్కన్ చౌసాల్కర్ క్లినిక్లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన 4 వారాల తర్వాత వాఫెల్ పూర్తిగా కోలుకుంది. ఖర్చు లక్షల్లో అయ్యిందని అనుకోవాలా, లేదంటే కోట్లలో అయి ఉంటుందా? ఎవరు ఎంతైనా అనుకోవచ్చు, లెక్కలు వేయొచ్చు. అదంతా వాళ్ల పేదరికం. అందుకే మరి పుడితే గొప్పోడింట్లో కుక్కలాయినా బతకాలనేది. ఆ కోట్లు లేదా లక్షలు సామాన్యుల కోసం ఖర్చు చేస్తే ఎంతో మంది ప్రాణాల్ని కాపాడగలిగేవారు కదా అని ఎవరైనా అంటే వాళ్ళని నీచంగా చూస్తారు ఇలాంటి కోటీశ్వర సునక ప్రియులు.